హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఏపీ గవర్నమెంట్ ఈ ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేస్తున్నారు. ఈ రేషన్ కార్డ్స్కి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. అది ఏంటి అంటే కొన్ని డేస్ మాత్రమే ఈ రేషన్ కార్డ్స్ ఫ్రీగా ఇష్యూ చేస్తారు. తర్వాత పోస్టల్ ఛార్జెస్ అనేవి తీసుకుంటారు. ఈ ఆగస్ట్ 25 నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డు మొదటి విడతగా కొన్ని జిల్లాలకే ఇస్తున్నారు. అలాగే వేరే ప్లేస్ నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ రేషన్ కార్డు ఎక్కడ తీసుకోవాలి? మీ ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తారా, లేదంటే సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలా? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీరు మీ రేషన్ కార్డు మిస్ చేసుకుంటే మీరు మళ్ళీ మీ రేషన్ కార్డు ఏ విధంగా తెచ్చుకోవాలి, అలాగే దీనికి మనీ ఎంత పే చేయాలి మీరు అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను. ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ ఇంతకుముందు ఇప్పుడు మన రేషన్ కార్డు ఉంది కదా, సో ఆ రేషన్ కార్డులో ఒక నెంబర్ ఉంటుంది కదా, సేమ్ అదే నెంబర్ ఉంటుంది. అదే నెంబర్తో సేమ్ దానిలాగే కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుగా చేస్తున్నారు. ఇది ఈ ఆగస్టు 25 నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది పంపిణీ చేస్తున్నారు. అప్రాక్సిమేట్గా ఒక 11,26,000 రేషన్ కార్డ్స్ అనేవి పంపిణీ చేస్తున్నారు. ఇది స్మార్ట్ రేషన్ కార్డ్స్ 4 విడతల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ విడత వచ్చేసి ఈ ఆగస్ట్ 25 అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేది 15 డేస్లోనే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. సచివాలయం వాళ్ళకైతే అప్డేట్ వచ్చింది. మొదటి విడత ఆగస్ట్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ విడతలో కొన్ని జిల్లాల వారికే ఇస్తున్నారు. అవి ఏ జిల్లాలు అంటే విశాఖపట్నం, విజయనగరం జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, తిరుపతి, ఈస్ట్ గోదావరి, నెల్లూరు, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, కృష్ణా జిల్లా. ఈ ఫస్ట్ విడతలో ఈ జిల్లాలన్నిటికీ ఈ రేషన్ కార్డ్స్ అనేది పంపిణీ చేస్తున్నారు. ఆగస్టు 30 నుంచి రెండో విడత స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏ జిల్లాల వాళ్ళకి ఇస్తారు అంటే కాకినాడ, చిత్తూరు జిల్లా, గుంటూరు, ఏలూరు జిల్లా. వీళ్ళందరికీ ఈ సెకండ్ విడతలో అనేది ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేది పంపిణీ చేస్తారు. సెప్టెంబర్ 6 నుంచి మూడవ విడత స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏ జిల్లాల వారికి ఇస్తారు అంటే అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అనకాపల్లి జిల్లా వారికి. సో ఈ మూడో విడత కింద ఈ రేషన్ కార్డ్స్ అనేది పంపిణీ చేస్తారు. సెప్టెంబర్ 15 నుంచి 4వ విడత స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏ జిల్లాల వారికి ఇస్తారు అంటే బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లా. 4వ విడత కింద ఈ జిల్లాలన్నిటికీ ఈ రేషన్ కార్డ్స్ అనేది పంపిణీ చేస్తారు. సో నేను పర్టికులర్ డేట్స్ చెప్పాను కదా, ఆ డేట్స్లోనే ఆ పర్టికులర్ జిల్లాల వారికి ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేది పంపిణీ చేస్తారు. అలాగే ఈ రేషన్ కార్డ్స్ ఏ విధంగా పంపిణీ చేస్తారు అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ప్రతి రేషన్ షాప్కి ఒక సచివాలయం ఎంప్లాయీ అంటే ఒక విఆర్ఓ కానీ లేకపోతే సర్వేయర్ లేకపోతే వెల్ఫేర్ సెక్రటరీ ఆర్ మహిళా పోలీస్ని కానీ ఎవరో ఒకరిని అక్కడ అలాట్ చేస్తారు. సో వాళ్ళు మీ ఇంటికే వచ్చి స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది ఇస్తారు. అంటే వాళ్ళకి ఒక మొబైల్ యాప్ ఉంది. సో మీకు ఆ రేషన్ కార్డ్ డెలివరీ చేసిన వెంటనే వాళ్ళ యాప్లో ఎంటర్ చేసుకుంటారు డేటా. మేము ఇంతకుముందు వేరే ప్లేస్లో ఉండేవాళ్ళము. ఇప్పుడు మేము ఉండే చోటికే ఈ స్మార్ట్ రేషన్ కార్డు మా ఇంటికి తెచ్చి ఇస్తారా అంటే లేదండి, ఇవ్వరు. మీరు ఇంతకుముందు ఏ రేషన్ షాప్లో రిజిస్టర్ అయి ఉన్నారో అక్కడికి మాత్రమే ఈ కార్డ్స్ వస్తాయి. మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి రేషన్ కార్డ్ అనేది. ఈ కార్డ్ పోగొట్టుకుంటే ఎలా తెచ్చుకోవాలి అంటే ఒకవేళ ఈ కార్డ్ మిస్ చేసుకుంటే మీరు ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఇది రిజిస్టర్ చేసాక సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోవాలి. అంటే కంప్లైంట్ లాగా మా రేషన్ కార్డ్ మిస్ అయిందని మీరు గ్రీవెన్స్ పెట్టుకోవాలి. అప్పుడు మళ్ళీ రీప్రింట్ చేసి ఇస్తారు. అప్పుడు మీ ఇంటికే డోర్ డెలివరీ అవుతుంది కార్డ్కి. సో స్పీడ్ పోస్ట్ చేస్తారు ఆ కార్డు, మీ రేషన్ కార్డు. సో ఆ స్పీడ్ పోస్ట్ కాస్ట్ ఎంత అయితే అంటే 30 to 50 ఇన్ బిట్వీన్ ఉంటుంది.
ఆ మనీ ఛార్జ్ చేస్తారు. సో మ్యాక్సిమం కొన్ని ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేవి. మ్యాక్సిమం చాలా కార్డ్స్ వరకు అక్కడ రేషన్ షాప్కే వచ్చేస్తాయి. అక్కడే స్కాన్ చేసుకుని కానీ మన ఫోటో తీసుకుని కానీ థంబ్ ప్రింట్ వేయించుకుని కానీ అక్కడ మనకి కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేవి మనకి ఇస్తారు. రేషన్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళు వస్తుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఏ సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి అంటే ఏపీ సేవా పోర్టల్. అది ఎలా చెక్ చేయాలనేది నేను గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మీకు ఆ పిక్స్ అనేవి నేను ఇక్కడ పైన డిస్ప్లే చేస్తున్నాను, చూడండి ఒకసారి. మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఏపీ సేవా పోర్టల్ అని సెర్చ్ చేయండి. నేను పైన ఇమేజ్ డిస్ప్లే చేశాను కదా, అలా సెర్చ్ చేశాక ఫస్ట్ లింక్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ గ్రామ వార్డు సచివాలయం అని కనిపిస్తుంది కదండి, అది క్లిక్ చేశాక మీకు ఇలాగ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఏపీ సేవా పోర్టల్ అనేది చూడండి ఒకసారి పైన ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాను. ఆ ఇమేజ్లో థర్డ్ వన్ ఉంది కదండి, సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ప్లీజ్ ఎంటర్ అప్లికేషన్ నెంబర్ అని వస్తుంది. అందులో మీ టీ నెంబర్ ఇచ్చి ఓకే మీద క్లిక్ చేయండి. ఆ ఇమేజ్ కూడా పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మీరు మీ టీ నెంబర్ ఇచ్చిన తర్వాత అక్కడ క్యాప్చా కోడ్ వస్తుంది. ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. అంటే ఆ డీటెయిల్స్ వచ్చేసి కంప్లీట్లీ మీ రేషన్ కార్డ్ గురించి ఉంటాయి. అంటే ఎంఆర్ఓ లాగిన్ సైన్ అయిందా లేదా, అలాగే డిజిటల్ సైన్ కంప్లీటెడ్ అని ఉంటుంది. ఒకవేళ ఏ ప్రాబ్లం లేకపోతే మీ రేషన్ కార్డ్ వచ్చేటప్పటికి కార్డ్ ఇష్యూయన్స్ అని ఉంటుంది. అలాగే అన్ని గ్రీన్ కలర్లో ఉండాలి. ఎవరికైతే అలా ఉంటుందో వాళ్ళకి ఈ రేషన్ కార్డ్ అనేది వస్తుంది. ఎంఆర్ఓ అప్రూవ్డ్ అని కూడా ఉంటుంది. ఒకవేళ గ్రీన్ కలర్ కాకుండా రెడ్ కలర్లో ఉంటే 4 స్టేజెస్లో ఈ రేషన్ కార్డ్ అనేది స్టక్ అయి ఉంటుంది. అంటే మీకు తెలుస్తుంది మీ రేషన్ కార్డ్ అనేది ఎందుకు రిజెక్ట్ అయిందో ఆ రీజన్ అనేది అక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఆ కార్డ్ లోపలికి వెళ్తేనే మనకు ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ అవుతాయండి. మీరు నేను చెప్పిన ప్రాసెస్లో మీ టీ నెంబర్ ఇచ్చి చెక్ చేస్తే మీకు మీ కార్డు ఒకవేళ వచ్చేస్తే కనుక ఓకే ఇష్యూ అవుతుంది. ఒకవేళ ఏమైనా ఆరెంజ్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ ఏమన్నా ఉంటే ఎందుకు మీ రేషన్ కార్డు అనేది రిజెక్ట్ అయిందో అక్కడ రీజన్ ఉంటుంది. సో ఇదేనండి ఈ రేషన్ కార్డు ఎప్పుడెప్పుడు ఎవరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అలాగే ఈ రేషన్ కార్డు ఒకవేళ మీరు కొత్తగా అప్లై చేసుకుంటే ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేశాను. ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ వల్లే అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.